దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? ప్రొద్దున లేచారా? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల వాగ్దానం, ఉదయకాలం దేవుడు మీకు ఇచ్చిన అవకాశం మీరు ఎవ్వరు మిస్ అవ్వకండి. 5 to 6 దేవునితో గడపండి. చక్కటి వాగ్దానం, ఉదయకాల ప్రార్థనలు. ఎందుకంటే గలిబిలి దినాలు ఈ దినాలు. ఎటు పోతున్నాం, ఏమైతే అర్థం కావట్లే. శత్రువులు వేస్తున్న ఈ రోజుల్లో దేవునితో ఉండాలి, ప్రభువుతో మనం నడవాలి. కష్టకాలం, దుఃఖ సమయం, ఒత్తిళ్ళు, పోరాటాలు, సమస్యలు గుండా మీరు వెళ్తుంటే దేవుడు మీకున్నాడు అనే ధైర్యం తప్ప ఏమని చెప్పండి. మనం ప్రభుతో గడిపితేనే కదా మనకు విడుదల. మీకోసమే ఈ చక్కటి వాగ్దానం, మీకోసమే ఈ ప్రార్థనలు, మీకోసమే ఈ సభలు, మీకోసమే ఈ కార్యక్రమాలు. కాబట్టి మీరందరూ కూడా మనస్ఫూర్తిగా దేవుని తట్టు తిరగండి. దేవుడు మీకు విడుదలిస్తాడు. ఇంకా మారు మనసు పొందని యేసు రక్షకుడు. అటువంటి వారు ఉంటే నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చాడు. నీ హృదయంలో చేర్చుకుని నీ పాపాలు క్షమించబడి నిత్య జీవం పరలోకం నీకు వస్తుంది. కాబట్టి ప్రభు తట్టు చూడండి. ఈరోజు ఒక్క వాగ్దానం నేను చదువుతున్నాను. యోబు గ్రంథం, అద్భుతమైనటువంటి మాట. యోబు గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం. మరియు నీ సంతానము విస్తారమగుననియు నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించురని నీకు తెలియదు. పచ్చిక వలె కదా. దేవుడు నీ సంతానము, నీ కుటుంబీకులు. ఈరోజు ఒక మాట చదువుతున్నాం. అది ఎవరితో మాట్లాడిన మాట అయినా బైబిల్ గ్రంథంలో నువ్వు ఒక పాజిటివ్, ఒక వాగ్దానంగా తీసుకో. చూడండి, విస్తరణ. పచ్చిక ఎట్లుంటుందండి, ఒక చోట పెడితే అది అలాగే వెళ్ళిపోతుంది కదా. నీ జీవితం, నీ కుటుంబం అట. నీ కుటుంబము, నీ పిల్లలు, నీ ఆత్మీయ జీవితం, నీ యవ్వన జీవితం అంటే స్పిరిచువల్ గ్రోత్, స్పిరిచువల్ విస్తరణ, ఆర్థికమైన విస్తరణ, ఆరోగ్యపరమైన విస్తరణ. దేవునికి ఇష్టం ఏంటి తెలుసా? దేవుడు ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు అన్ని విషయాలలో పచ్చిక వలె విస్తరించదవు. ఆమెనని చెప్పండి. లేకపోతే నీవు, నీ కుటుంబం అన్ని విషయాల్లో పచ్చిక వలె విస్తరించదు. కాబట్టి ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రేయర్ చేసుకొని ప్రభు తట్టు చూడండి, వాక్యం చదవండి, ప్రార్థన చేసుకోండి, దేవుని మీద మనసు పెట్టుకోండి. దేవుడు ఇంకా మిమ్మల్ని దీవిస్తాడు. ప్రార్థన చేసుకోండి. తండ్రి, ప్రతి కుటుంబాన్ని రక్షించండి. మారు మనసు లేని వారికి మారు మనసు, రక్షణ, రోగముతో, వ్యాధితో, బాధలలో, నిందల్లో, గాయాల్లో, అప్పుల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, ఒత్తిళ్ల మధ్య, సమస్యల మధ్య, నాయన గొడవల మధ్య, కోర్టు కేసుల మధ్య అనేక రకాలుగా పీడించబడుతూ, బలహీనమవుతూ, కృంగిపోతూ, నెమ్మది లేని వారు ప్రతి ఒక్కరిని కూడా మీ కృప చొప్పున కరుణించి వారి బంధకములన్నీ తెంచి, ఇతర దేశాల్లో మా ప్రియులు ఎందరు ఉన్నారు అయ్యా, వారిని కనికరించండి, వారి మీద నీ కృప చూపండి. వారున్న దేశంలో వారిని రక్షించి వారికి సెటిల్మెంట్, ఉజ్జీవం, వారి జీవితాల్లో రక్షణ కార్యం దేశంలో రక్షించమని ప్రార్థిస్తున్నాను. మా దేశానికి క్షేమమే అయ్యా. బోర్డర్ చుట్టూ నీ సన్నిధి ఉంచయ్యా. రక్తపాతాలు, మారణ హోమాలు, మత కక్షలు, అల్లర్లు, గొడవలు, కొట్లాటలు, అత్యాచారాలు, ఆత్మహత్యలు ఆ స్పిరిట్ బ్రేక్ కావాలేస్తున్నాము. దైవజనులని వారి పిల్లల్ని మీరు కాపాడి సంఘాలు ఆత్మ కలిగించే ఐక్యతను, సమాధానం అనే బంధంతో కట్టబట్టుకు సాధించేది. సేవకుల మధ్యలో ఐక్యత, సంఘాల మధ్యలో ఐక్యత, కుటుంబాల్లో ఐక్యత, విశ్వాసుల ఐక్యత మీరు దయచే ప్రభు. ఎవరు ఏ బాధలున్నా విడిపించి కల్వరి మినిస్ట్రీ విస్తరించున్నట్లు పచ్చిక వలె సాయించండి. ప్రతి కుటుంబం విస్తరించాలి. మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు వారు విస్తరించుదురుగా కానీ దీవిస్తూ వర్ధిల్ల చేయమని ఈరోజు ప్రతి ఒక్కరికి విడుదల ప్రకటిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం మీకోసం అందరు లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహిమపరచండి. ముఖ్యంగా మీ జీవితాలు 9, 10, 11 బెల్లంపల్లి మీటింగ్స్ ఉజ్జీవించబడడానికి, ప్రార్థనలు గడపడానికి, ఉపదేశం పొందుటకు రండి. దేవుడు అత్యధికంగా మిమ్మల్ని దీవించి వర్ధిల్లు చేయనుగా.